కన్సల్ట్ ఆఫీసర్స్ ఎవరు ఎంక్వైరీ చేయాలి, సిఐడి ఎంక్వైరీ చేయించాలి. ఇది ఒక్క పిఠాపురానికి ఒక మండలానికి సంబంధించింది కాదు. నేను అడిగితే ఇది డిమో ప్రాజెక్టు కింద తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల కోట్ల అవినీతి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో డ్వాక్రా గ్రూపుల్లో ఒక్కొక్కరి పేరుని 4, 5, 6, 7 తీసుకుని ఉంటారు. 99% అధికారులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది దర్యాప్తు చేసి జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి అంటే డ్వాక్రా మహిళలు, డ్వాక్రా చెల్లెములు ఈ గ్రూపులు పెట్టింది చంద్రబాబు నాయుడు. అటువంటి పేదవాళ్ళకి అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. వేళ నీ హయంలో జరిగిన స్కామ్లు ఇవన్నీ కూడా మేము వచ్చి 2 నెలలైంది, ఇప్పుడు లోన్లు ఇవ్వలేదు మేము. అంచేత తక్షణం ప్రభుత్వం దీని మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్వాక్రా సంఘాలు ఏదైతే లోన్స్ తీసుకున్నాయో ఆ కనెక్టెడ్ ఏపీఎంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకే లోన్ ఇచ్చి నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి సన్మానం చేసి దండేద్దాం. ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడున్న ఆ రోజుల్లో ఉన్న ఏపీఎంలు కానీ సీసీలు కానీ ఒక్కొక్కరి పైన 5, 6 తీసుకుని డబ్బులు పక్కదారి పట్టించిన వాళ్ళందరికీ కూడా డబ్బులు రికవరీ చేయించి వాళ్ళు క్రిమినల్ కేసులు పెట్టి లోపల వేయవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఎందుకంటే పేదవాళ్ళు, చదువురాని వాళ్ళు వీరందరూ ఏం ఆలోచన చేశారంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి డ్వాక్రా రుణాలు రద్దు చేస్తాడు కాబట్టి మనం ముందే స్కామ్ చేస్తే డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండదు అని చేత ఉంటుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా స్కామ్ జరిగిందని నా యొక్క అనుమానం. మీరు ఎంక్వైరీ చేస్తే నిజంగా కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడో ఉన్న ఒక పిఠాపురంలోనే ఒక గ్రామంలోనే 14 కోట్ల అవినీతి జరిగిందంటే మీరందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది.